2026 ఐపీఎల్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ ఈసారి కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. కానీ ఒక్క అబ్బాయి మాత్రం తన ఛాన్స్ కోసం చివరిదాకా వెయిట్ చేశాడు. తనే అర్జున్ టెండూల్కర్, లెజెండరీ సచిన్ టెండూల్కర్ గారి అబ్బాయి. లక్నో సూపర్ జైంట్ తరపున అర్జున్ బౌలర్. ఈ 14 మ్యాచ్ల్లో లాస్ట్ మ్యాచ్కి అర్జున్కి ఛాన్స్ వచ్చింది. 4 ఓవర్స్ వేసిన అర్జున్ 36 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నిన్న ఆ టీం యూజ్ చేసిన అందరి బౌలర్స్లో అర్జున్ ఎకానమీనే ద బెస్ట్ అని చెప్పాలి. కానీ అది లాస్ట్ మ్యాచ్. మళ్ళీ తనకి ఛాన్స్ రావాలి అంటే వచ్చే ఇయర్ వరకు తను వెయిట్ చేయాల్సిందే. 2021లో అర్జున్ ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ అయింది. ముంబై ఇండియన్స్ తనని ఆప్షన్లో తీసుకున్నారు. తనని సెలెక్ట్ చేయగానే నెపోటిజం అంటూ పెద్ద చర్చ జరిగింది. ఈ 5 ఇయర్స్లో అర్జున్ ఎన్ని మ్యాచెస్ ఆడాడో తెలుసా? నిన్న మ్యాచ్తో కలిపి 5 మ్యాచెస్, 3 వికెట్స్ తన ఖాతాలో ఉన్నాయి. తన ఏజ్ ప్రెజెంట్ 24. ఈ టైంకే తను లైఫ్లో ఎంతో స్ట్రగుల్ కూడా చూశాడు. ఏంటి, స్టార్ క్రికెటర్ కొడుక్కి కష్టమా అంటే ఎస్, కష్టమే. తన తండ్రి స్టార్, ఆయన కొడుకు అవ్వడంతో ఫస్ట్ మ్యాచ్ నుండి అర్జున్ కూడా ఏదో చేసేయాలి, వికెట్స్ తీసేయాలనే ఎక్స్పెక్టేషన్స్ని అందరూ పెట్టుకోవడమే అర్జున్కి ఒక బర్డెన్గా మారింది. ఛాన్స్ ఇవ్వాలన్నా, వచ్చిన ఛాన్స్ని యూజ్ చేసుకోవాలన్నా అర్జున్కి స్టార్ కొడుకు అనే బర్డెన్ ఎక్కువైపోయి ప్రెజర్ తీసుకునేవాడు. తను ఫెయిల్ అయితే తండ్రి అలా కొడుకిలా అంటూ ట్రోల్ చేసేవారు. తన అక్క సారాకి మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫాలోయింగ్. ఒక్క ప్రమోషన్ చేస్తే లక్షల్లో డబ్బు. తను ఏం చేయకపోయినా, తన తండ్రి లెగసీని కంటిన్యూ చేయకపోయినా సారా మాత్రం ఒక సక్సెస్ఫుల్ అమ్మాయిగా కనిపిస్తుంది. అర్జున్ మాత్రం ఒక ఫెయిల్యూర్ అబ్బాయిగా కనిపిస్తున్నాడు. అర్జున్ తనకెంతో ఇష్టమైన క్రికెట్ని ప్యాషన్గా మార్చుకొని ఏదో సాధించాలని చూస్తున్నాడు. తన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ 24 ఏళ్ల కుర్రాడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆఖరికి కూల్ డ్రింక్స్ కూడా అందిస్తూ టీంతో పాటు డగ్అవుట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసి తన్ని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ సీజన్లో జరిగిన ఆ ఒక్క మ్యాచ్లోనే ఎవరైతే తన్ని క్రిటిసైజ్ చేశారో వాళ్లతోనే ది బెస్ట్ అర్జున్ అని అనిపించుకున్నాడు. కొడుకు గురించి ఎప్పుడూ మాట్లాడని సచిన్ సైతం నిన్న ట్వీట్ చేశారంటే ఆయన ఈ మూమెంట్ కోసం, తన కొడుకు సక్సెస్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అర్జున్కి ఇలాగే మరిన్ని అవకాశాలు రావాలని, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్గా ఇండియన్ టీంకి కూడా పర్ఫామ్ చేయాలని మనం కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.